హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కరిష్మాస్ క్రియేటివ్ వరల్డ్. ఈరోజు మనం లైనింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చూద్దాం. ప్రీవియస్ వీడియోలో నేను ఆల్రెడీ లైనింగ్ బ్లౌజ్ కటింగ్ చూపించాను. లైనింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ కోసం ఫస్ట్ మనం హ్యాండ్స్ తీసుకొని అసలు క్లాత్ మీద లైనింగ్ని వేసుకొని స్టిచ్ చేసుకోవాలి. అసలు మెయిన్ ఫ్యాబ్రిక్ కరెక్ట్గా రివర్స్ లేకుండా చూసుకోండి, అదొకటి. దాని మీద లైనింగ్ పెట్టి స్టిచ్ చేసుకోండి. లైనింగ్స్ నేను ఆల్రెడీ ఇంతకుముందు బ్లౌజ్ కుట్టేటప్పుడు చెప్పాను కదా, లో క్రాస్ ఆపోజిట్లో కానీ లేకపోతే అట్ సైడ్ ఆపోజిట్లో కానీ ఉండేటట్టు చూసుకొని స్టిచ్ చేసుకోండి. మళ్ళీ దాన్ని ఫోల్డ్ చేసుకొని రిటర్న్ తిప్పేసి నార్మల్ పాదం చిగురు కుట్టు అంటారు, చిగురు కుట్టుతో ఒక స్ట్రైట్ లైన్ వేసుకోండి. తర్వాత మళ్ళీ పాదం అంతా మళ్ళీ ఒక లైన్ వేసేసుకోండి స్టిచ్. ఇప్పుడు లైనింగ్ అటాచ్ చేసుకోండి. ఇట్లా నేను చూపించిన విధంగా లైనింగ్ అటాచ్ చేస్తే ఏంటంటే మనకి ఎక్కడ ముడతలు రాకుండా మనకి ఫ్రీగా బ్లౌజ్ కుట్టుకోవచ్చు ఈజీగా, తొందరగా. దీనివల్ల ఏంటంటే ముడతలు ఎక్కడ వచ్చినా మనకు కనబడిద్ది. ఇలా చూసుకుంటే ఫ్యాబ్రిక్. అలాగే ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ చిగురు కుట్టేసుకోవాలి ఎడ్జ్. ఇలా వేసుకుంటే ఏంటంటే ఫినిషింగ్ నీట్గా ఉండిద్ది, మనకి జాకెట్ చూడడానికి అందంగా కనబడుతుంది. మళ్ళీ పాదం మందం వేసుకోవాలి. ఇలా హ్యాండ్ పెట్టుకొని వేసుకుంటే ఏంటంటే ఎక్కడైనా స్ట్రైట్గా రాకుండా క్రాస్గా వస్తే కనుక స్ట్రైట్గా వస్తుంది, మార్కింగ్ లాగా. ఇలా కరెక్ట్గా అసలు క్లాత్ని కదపకుండా జరుపుకుంటూ స్లోగా వేసుకోండి. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. తర్వాత బ్యాక్ పార్ట్ కూడా అడ్జస్ట్మెంట్ చూసుకొని కరెక్ట్గా లైనింగ్ వేసుకొని కింద పైన అసలు క్లాత్ కరెక్ట్గా వేసుకోండి, రివర్స్ లేకుండా తిరగలు లేకుండా. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేయండి నడుము దగ్గర స్టిచ్ వేసి. ఇప్పుడు నేను నడుము పట్టి కోసం క్లాత్ తీసుకుంటున్నాను. 1 ఇంచ్ వెడల్పుతో స్ట్రైట్ పీస్ తీసుకోండి. ఇది బ్లౌజ్లో ఎడ్జ్ పీస్ ఉంటుంది కదా, ఆ పీస్. పాదం మందంతో స్టిచ్ చేసేసుకోండి స్ట్రైట్గా. స్టిచ్ చేసుకున్నాక మళ్ళీ టర్న్ చేసి మళ్ళీ దాని మీదే మనం నడుము పట్టి వేసాం కదా, దాని మీద చిగురు కుట్టు వేసుకోండి. ఇప్పుడు మనం ఇటు సైడ్ తిప్పేసి లైనింగ్ మీద వచ్చేటట్టు నడుము పట్టిని స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ చేతి పని యూజ్ అవసరం లేదు, మనం చేతి పని చేయట్లేదు, డైరెక్ట్గా లైనింగ్కి అటాచ్ చేసేసాం. లాస్ట్ చిగురు కుట్టు వేసుకోండి మళ్ళీ ఒకటి నడుముకి. ఇది ఫినిషింగ్ నీట్గా ఉండిద్ది. మనకు చేతి పని చేసేంత టైం లేకపోతే ఇలా ఈజీగా నడుము పట్టి ఉంది కదా, నడుము పట్టిని లోపలికి ఫోల్డ్ చేసేసుకొని వేసేసుకోవచ్చు. కరెక్ట్గా చేతి పనే కావాలి అన్నది లేదు. ఇలా మొత్తం లైనింగ్ని బ్యాక్ పార్ట్ని అటాచ్ చేసేసుకోండి. ఈ రౌండ్ తిప్పేటప్పుడు కూడా క్లాత్ని ఎక్కడ జరపకుండా లాగకుండా స్లోగా వేసుకోండి. ఇలా వేసుకుంటే ఏంటంటే నేను చెప్పాను కదా, ఎక్కడ ముడతొచ్చినా మనకి ఈజీగా కనబడిద్ది. ఇది సిల్క్ ఫ్యాబ్రిక్, జారిపోతూ ఉంటుంది క్లాత్. మీరు ఒకవేళ ఫస్ట్ లైనింగ్ బ్లౌజ్ ట్రై చేస్తే కనుక స్టిఫ్ క్లాత్ తీసుకోండి. స్టిఫ్నెస్తో ఉంటే ఏంటంటే మీకు కూడా ఈజీగా టర్న్ అవుతుంది కాబట్టి నేర్చుకోవడానికి మీకు ఈజీగా ఉంటుంది. తర్వాత ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోండి. ఇప్పుడు మనం బ్యాక్ డాట్స్ వేసేటప్పుడు షోల్డర్ని మిడిల్కి ఫోల్డ్ చేసి డాట్స్ వేసుకోవాలి. 1/2 ఇంచ్ మందంతో 3 1/2 పొడవుతో వేసుకోండి బ్లౌజ్తో. 2 సైడ్లో డాట్స్ సేమ్ డాట్స్. నెక్స్ట్ ఫ్రంట్ షేప్కి కూడా మనం క్లాత్ తిరగల సైడ్ ఉందా, నార్మల్గా కరెక్ట్గా ఉందా చూసుకొని స్టిచ్ చేసుకోండి. ఇది వచ్చి స్టార్ నెక్ అండి. ఫ్రంట్ స్టార్ నెక్ కుట్టేటప్పుడు కూడా ఎడ్జ్లు కరెక్ట్గా అక్కడికి సూదిని ఆపి అక్కడ నుంచి మళ్ళీ పాదాన్ని పైకి లేపి క్లాత్ని జరిపి వేసుకోండి. ఇలా 2 సైడ్లు కుట్టేసుకోండి. నేను చూపించాను చూడండి, అదిగో సూది అక్కడ పాయింట్ దగ్గర ఆపేసి క్లాత్ని జరిపాను పాదం లేపి. అలా చూసుకోండి.
ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోండి. ఈజీ అండి లైనింగ్ బ్లౌజ్ కటింగ్ కూడా. ఒక్క బ్లౌజ్ నేను ప్లెయిన్ బ్లౌజ్ చూపించాను కదా, ఆ ప్లెయిన్ బ్లౌజ్ లాగే స్టిచ్చింగ్ అయితే అన్నిటికీ ఒకటే. కాకపోతే ఇక్కడ నెక్ మారింది కాబట్టి ఈ నెక్ కోసం నేను చూపిస్తాను. మళ్ళీ డాట్స్ కూడా ఇక్కడ డాట్స్ వేసేటప్పుడు ఏంటంటే లైనింగ్ కదలకుండా నేను చంక దగ్గర నుంచి మిడిల్ డాట్ వరకు ఒక స్టిచ్ వేసాను. ఎందుకంటే మనం డాట్ వేసేటప్పుడు కూడా క్లాత్ కొంచెం ఎగుడు దిగుడు రాకుండా మనకు కరెక్ట్గా ఉంటుంది. ఇది ఒక చిన్న టిప్ అండి. ఇలా వేసుకుంటే ఏంటంటే మనం టక్స్ వేసేటప్పుడు కరెక్ట్గా వచ్చింది మనకి. ఫస్ట్ మిడిల్ డాట్ వేసుకోండి 2 ఇంచెస్, చంకలో డాట్ 3 ఇంచెస్, మళ్ళీ ఉక్స్ పట్టి డాట్ 2 ఇంచెస్. ఇలా వేసుకుంటే మనకు షేప్ అదిగో అలా నిలబడిద్ది. సేమ్ ఆపోజిట్ సైడ్ కూడా సేమ్ అంతే. 2 ఇంచెస్ మిడిల్ డాటు, 3 ఇంచెస్ చంకలో డాటు, మళ్ళీ ఉక్స్ పట్టి డాట్ 2 ఇంచెస్. ఇది ఏ బ్లౌజ్కైనా నార్మల్ డాట్స్ అండి. ఒక్కొక్కసారి బాడీ సైజుని బట్టి డాట్స్ కూడా మారుతాయి కాబట్టి ఆది బ్లౌజ్ ఇస్తారు కదా, దాన్ని బట్టి చూసుకోండి. డాట్స్ ఎవరికైనా సేమ్ అండి వేసేది. మనకు కరెక్ట్గా మనం మెజర్ తీసుకుంటే దాన్ని బట్టి ఈజీగా వేసేసుకోవచ్చు. ఆ షేప్లోనే మనకి షేప్ కరెక్ట్గా తెలిసిద్ది. డాట్స్ వేసేటప్పుడే కొంచెం జాగ్రత్తగా వేసుకోండి బ్లౌజ్ని చూసి. తర్వాత షేప్ అటాచ్ చేసుకోండి, షేప్ పట్టి జాయిన్ చేసుకోండి. షేప్ పట్టికి కూడా నేను ఎక్స్ట్రా క్లాత్ బ్లౌజ్లో ఉంది కాబట్టి ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాను స్టిఫ్నెస్ కోసం. ఇప్పుడు షేప్ పట్టి కూడా ఆపోజిట్ పెట్టుకొని ఆపోజిట్ స్టిచ్ చేసుకోండి. ఎందుకంటే రెండు ఒక సైడే రాకుండా ఉంటాయి. ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్ కదా ఇది, మనకు లోపలికి లైనింగ్ వెళ్ళాలి కదా, దానికోసం నేను ఆపోజిట్ పెట్టుకున్నాను. మీరు కూడా అంతే చేయండి. ఆపోజిట్గా పెట్టుకుంటే ఏంటంటే ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్కి లోపలికి లైనింగ్ వెళ్ళకుండా లైనింగే ఉండిద్ది. ప్లెయిన్ బ్లౌజ్లో మనం ఏంటంటే సేమ్ క్లాత్ వేసుకుంటే ఆపోజిట్ వచ్చినా ఏదొచ్చినా ఏం కాదు. ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్లో అట్లా కాదు. పైకి లైనింగ్ కావాలి, పైకేమో అసలు కావాలి, లోపలికేమో లైనింగ్ వెళ్ళాలి కాబట్టి మనం నీట్గా స్టిచ్ చేసుకుందాం. ఇలా ఆపోజిట్ తీసుకుంటేనే అది వస్తుందండి. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోండి. ఇప్పుడు రెండు షేప్ పట్టీలు సమానంగా ఉన్నాయో లేదో చూసుకోండి. ఫ్రంట్ పార్ట్కి జాయిన్ చేసేయండి. ఫ్రంట్ మిడిల్ డాట్ ఉంది కదా, మిడిల్ డాట్ కాడికి వచ్చేసరికి దాన్ని ఫోల్డ్ చేయండి లోపలికి. అప్పుడు ఫినిషింగ్ ఏంటంటే నీట్గా కనిపిస్తుంది. ఇలా రెండు షేప్ పట్టీలను స్టిచ్ చేసుకున్నాక బ్లౌజ్ ఒకసారి మెజర్ చేసుకోండి. ఆది బ్లౌజ్తో కరెక్ట్గా వచ్చిందా లేదా, ఏమన్నా ఎక్కువ తక్కువ వచ్చిందా చూసుకోండి. తర్వాత రెండు షేప్ పట్టీలను కూడా ఒకసారి చూసుకోండి కరెక్ట్గా వచ్చిందా లేదా. దాన్ని బట్టి పైన స్టిచ్ డబుల్ స్టిచ్ వేసుకోండి. ఒకవేళ ఇలా పైన స్టిచ్ మనకు వద్దు అంటే కనుక లోపల కూడా వేసుకోవచ్చు, అది ఆప్షన్ మీది. తర్వాత ఉక్స్ పట్టి కోసం 1 ఇంచ్ పొడవుతో ఉక్స్ పట్టి క్లాత్ తీసుకోండి. నేను ఎడ్జ్ పీస్ తీసుకున్నాను. దాన్ని మళ్ళీ 1/2 ఇంచ్ అంతా ఫోల్డ్ చేసి ఉక్స్ పట్టి వేసేయండి. ఉక్స్ పట్టి వేసేటప్పుడు నేను చెప్పాను కదా, లాగకూడదు, సాగదీయకూడదు. ఇలా వేసుకోండి, నీట్గా వచ్చింది ఉక్స్ పట్టి. కాజా పట్టికి అసలు క్లాత్ లైనింగ్ రెండు తీసుకోండి. ఇలా రివర్స్లో పెట్టుకొని స్లోగా స్టిచ్ వేసుకోండి, క్లాత్ జరగకుండా. దాన్ని ఫోల్డ్ చేసుకొని 1 ఇంచ్ వచ్చేటట్టు ఫోల్డ్ చేసుకొని కాజా పట్టి మనం ఫోల్డ్ చేసుకున్నాం కదా, చిగ్గురు కుట్టు వేసుకోండి. తర్వాత మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసుకోండి సైడ్కి పాదం మందంతో. ఇప్పుడు లైనింగ్ అటాచ్ చేయడం అంతా అయిపోయింది. మనం షోల్డర్ అటాచ్ చేసుకుందాం. షోల్డర్స్ అటాచ్ చేసి 1/2 ఇంచ్తో షోల్డర్ అటాచ్ చేసుకోండి. 1/2 ఇంచ్ వచ్చేటట్టు ఖర్చు. రెండు షోల్డర్స్ కూడా అంతే. షోల్డర్స్ అటాచ్ చేశాక ఎక్స్ట్రా ఏమైనా ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ ఎక్స్ట్రా ఏదైనా వస్తే సెట్ చేసేసుకోండి. నేను ఇది క్లాత్ జారిపోతుంది కాబట్టి స్టిచ్ వేసి కట్ చేశాను ఎక్స్ట్రా క్లాత్ని. ఇటు సైడ్ కూడా అంతే, కొంచెం ఎక్స్ట్రా ఉంది కాబట్టి షోల్డర్ దగ్గర కచ్చా క్లాత్ వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ వచ్చేటట్టే చూసుకోవాలి, ఎప్పుడు ఫ్రంట్కి వేయకూడదు. అప్పుడు ఏంటంటే మనకి ఫ్రీగా బ్లౌజ్ దగ్గర కూడా షోల్డర్ నొక్కుకోకుండా ఉంటుంది.
ఇప్పుడు హ్యాండ్స్ అటాచ్ చేద్దాం. హ్యాండ్స్ దగ్గర కూడా లో క్రాస్ ఫ్రంట్కి వచ్చేటట్టు చూసుకొని స్టిచ్ చేసుకోండి పాదం మందంతో. ఈజీగా తిరిగేటట్టు చూసుకొని, ఎక్కడ లాగకుండా ఫ్రీగా మూవ్ అయ్యేటట్టు చూసుకొని వేసుకోండి. మళ్ళీ డబల్ స్టిచ్ వేసుకోండి హ్యాండ్స్కి. నెక్స్ట్ హ్యాండ్ కూడా, ఇంకొక హ్యాండ్ కూడా అంతే. హ్యాండ్ చూసుకొని నీట్గా లో క్రాస్ ఎప్పుడు ఫ్రంటే రావాలి, అదొకటి ఫస్ట్ పాయింట్. హ్యాండ్స్ దగ్గరకు వచ్చేసరికి ఎక్కడ లాగకుండా, ముడతలు లేకుండా క్లాత్ని చిన్న చిన్నగా తిప్పుకుంటూ స్లోగా వేసుకోండి. ఇప్పుడు నెక్ వేయడానికి క్రాస్ పీసెస్ని కట్ చేసుకుందాం. 1 ఇంచ్ వెడల్పుతో క్రాస్ పీస్ని కట్ చేసుకోండి. మన నెక్కి ఎన్ని కావాల్సి వస్తే అన్నీ ఎక్స్ట్రా ఉంచుకున్నా ఏం కాదు. ఇప్పుడు క్రాస్ పీస్ జాయింట్ చేసేసరికి మనకి చెప్పాను కదా, నేను ఇంతకుముందు మామూలు ప్లెయిన్ బ్లౌజ్లో కూడా చెప్పాను, ఆపోజిట్ సైడ్లో ఉండేటట్టు చూసుకొని క్రాస్ పీస్ని ఆపోజిట్ సైడ్ ఉండేటట్టు చూసుకొని స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు ఏంటంటే మనకి స్ట్రైట్గా వస్తుంది. ఇప్పుడు ఇది నెక్ మనకి స్టార్ ఉంది, వెనకేమో రౌండ్ ఉంది కాబట్టి దీన్ని మనం ఒక సైడ్ కుట్టుకోవాలి. నెక్ క్లాత్ని 1/2 ఇంచ్ మందంతో ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ వేసేసుకోండి. ఎక్స్ట్రా ఎగుడు దిగుడు ఏమైనా వస్తే క్లాత్ని కట్ చేసుకోండి. ఇది 1 ఇంచ్ ఉంటే చాలు మనకి వెడల్పు. 1 ఇంచ్ కన్నా తక్కువ ఉన్నా పర్వాలేదు. ఇప్పుడు స్టార్ ఫ్రంట్ పార్ట్ దగ్గర ఉక్స్ పట్టి దగ్గర కొంచెం లోపలికి ఫోల్డ్ చేసుకొని, ఎక్కడైతే స్టార్ దగ్గర కార్నర్ వచ్చిందో అక్కడికి ఒక స్టెప్ అంటే ఒక కుచ్చులాగా పెట్టుకొని వేసుకోండి. రౌండ్ నెక్ కూడా రౌండ్కి అక్కడక్కడ చిన్ని ఫిల్స్ ఇచ్చుకుంటా చిన్ని కుచ్చులు పెట్టుకుంటూ మూవ్ చేసుకుంటూ రండి. అప్పుడు ఏంటంటే మనకు నెక్ ఫినిషింగ్ ఇచ్చేటప్పుడు వెనక చేతి పనికి కూడా మనకు నీట్గా ఉండిద్ది. ఒక్కొక్కసారి మనం మిషన్ స్టిచ్ వేసుకున్నా కానీ మనకి ఫ్రంట్ వెనక ఈ పార్ట్ ఉంటుంది కదా, మెడ పార్ట్, అది ఈజీగా టర్న్ అవుతుంది. స్టార్ కాడికి వచ్చేసరికి మీరు అక్కడ పాదాన్ని, అక్కడ సూదిని అక్కడ ఉంచేసి పాదాన్ని లేపి క్లాత్ని జరుపుకొని వేసేసుకోండి. ఇప్పుడు స్టార్ దగ్గర కచ్చిగా మార్క్ పెట్టుకోండి. ఇటు కూడా అంతే, కార్నర్లో మిగతావన్నీ నార్మల్ కచ్చిక మార్కులు పెట్టేసుకోండి. మనకి నెక్ ఈజీగా తిరగాలి, నీట్గా రావాలి కాబట్టి. ఇప్పుడు లైనింగ్ పీస్ ఉంది కదా, ఇప్పుడు మనం ఏదైతే నెక్కి వేసామో ఆ పీస్ మీద ఎడ్జ్ స్టిచ్ వేసుకోండి. చిగురు కుట్టు వేసుకోండి. ఇదేంటంటే మనకి ఫినిషింగ్ నీట్గా ఉండడానికి, ప్లస్ మనకి నెక్ ఈజీగా తిరిగిద్ది ఇలా వేసుకుంటే స్టిచ్. ఇలా వేసుకుంటూ స్లోగా స్టిచ్ చేసుకోండి. ఈ కార్నర్కి వచ్చేసరికి మనకు స్టారు లోపలికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసేయండి. ఇప్పుడు మనం పై స్టిచ్ వేసుకుందాం. పై స్టిచ్ వేసేటప్పుడు కూడా చిగురు కుట్టు వేసుకోండి, నీట్గా ఉండిద్ది. ఇక్కడ స్టార్ కాడికి వచ్చేసరికి సూదిని దింపి పాదాన్ని లేపి టర్న్ చేసుకోండి అటు సైడ్ కొంచెం. ఇప్పుడు ఇలా నీట్గా ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. చూసారుగా ఎంత నీట్గా వస్తుందో. ఇలా ఏదైనా నెక్ డిఫరెంట్గా నెక్ వచ్చినప్పుడు మనం బక్రం వేయకుండా ఉత్తి లైనింగ్తోనే ఇలా స్టిచ్ చేసుకోవచ్చు. బక్రం వేసేటట్టు ఉంటే కనుక నేను ఎలా వేయాలో కూడా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి నెక్ విషయంలో కనుక. మళ్ళీ పాదం మందంతో మళ్ళీ సేమ్ షేప్ వచ్చేటట్టు స్టార్ నెక్, బ్యాక్ రౌండ్ షేప్ వచ్చేటట్టు చూసుకొని ఫ్రీగా మూవ్ అయ్యేటట్టు చూసుకొని బ్లౌజ్ని వెనక లోపల కచ్చి క్లాత్ ఉంది కదా మనం మెడకు వేసింది, దాని మీద స్టిచ్ పడేటట్టు చూసుకొని పాదం మందంతో స్టిచ్ వేసేసుకోండి. ఇప్పుడు మనకు నెక్ వేయడం అయిపోయింది. ఇప్పుడు మనం
సైడ్ జాయింట్ చేసేద్దాం బ్లౌజ్ని. ఫ్రంట్ పార్ట్ ఉక్స్ పట్టి కాజా పట్టిని వదిలేసి ఉక్స్ పట్టి దగ్గర నుంచి మార్క్ చేసుకోండి. నడుం కూడా అంతే, నడుం ఆది బ్లౌజ్ నడుం పట్టేసుకొని మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ రెండు మార్కులని కలుపుకుంటూ ఒకవేళ ఎక్స్ట్రా కనుక వస్తే మిడిల్లో వేసేసుకోండి. కలుపుకుంటూ హ్యాండ్స్ దగ్గర మళ్ళీ మార్క్ చేసుకొని స్ట్రైట్ లైన్ వచ్చేటట్టు స్టిచ్ వేసేసుకోండి. ఇలా స్ట్రైట్గా వేసుకుంటే ఏంటంటే మనకి చంకలో తిత్తి రాకుండా, చంకలో ముడతలు రాకుండా కరెక్ట్గా ఫినిషింగ్ వచ్చింది. కరెక్ట్గా బ్లౌజ్ కూడా అద్దినట్టు ఉంటుంది బాడీకి. నెక్స్ట్ మళ్ళీ పాదం మందం స్టిచ్ వేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకో పాదం మందం. నేను చెప్పాను కదా, ఎప్పుడు 3 స్టిచ్లు వేసుకుంటే బ్లౌజ్ నీట్గా ఉండిద్ది. వాళ్ళకి ఒకవేళ టైట్ అయినా లూజ్ అయినా కనుక చూసేసుకోవచ్చు. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోండి లాస్ట్కి. తర్వాత ఇటు సైడ్ కూడా అంతే సేమ్. ఇక్కడ ఖర్చు వేసేటప్పుడు చంక దగ్గర క్లాత్ ఉంది కదా హ్యాండ్స్ది, ఆ ఖర్చు మనకి మన సైడ్ ఉండేటట్టు చూసుకొని వేసుకోవాలి. 2 సైడ్లు ఒక సైడే ఉండేటట్టు చూసుకోవాలి. ఆపోజిట్లో ఉంటే బ్లౌజ్ ఫినిషింగ్ నీట్గా ఉండదు. మన షేప్ పట్టి ఖర్చు, హ్యాండ్స్ ఖర్చు అంతా ఒక సైడే, ఇటు సైడే తిరిగింది, నా సైడే నేను వేస్తున్నా కదా, అట్లా ఆపోజిట్లో ఉంటే బాగోదు. మీరు ఇటు సైడ్ కానీ అటు సైడ్ రివర్స్లో వెనక సైడ్ కూడా సేమ్ అదేలాగా ఉండి పట్టుకొని వేసుకోండి. ఇప్పుడు మనం మెజర్ చేసుకుందాం ఆది బ్లౌజ్తో. మనకు కరెక్ట్గా ఉందా లేదా ఒకసారి మెజర్ చేసుకుందాం. ఏదైనా టైట్ ఉంటే కనుక కుట్లు ఇప్పేసేసుకోండి. లూజ్ ఉంది కదా, నాకు ఇప్పుడు లూజ్ వచ్చింది. పాదం మందం స్టిచ్ చేసుకున్నాను. ఇది మన లైనింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అండి. స్టార్ నెక్ చూసారా ఎంత నీట్గా కనబడుతుందో. ఇది మన బ్లౌజ్. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.